యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. ఎవరి దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును? జవాబు: నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. 2. నోవాహు ఓడలోనికి వెళ్ళు దినం వరకు జనులు ఏం చేసిరి? జవాబు: నోవాహు ఓడలోనికి వెళ్ళు దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లి కీయబడుతూ ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసిన. 3. మరియు ఎవరి దినమున జరిగినట్లు మనుష్య కుమారుని దినమున జరుగును? జవాబు: లోతు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. 4. లోతు దినములలో ఏమి జరిగెను? జవాబు: లోతు దినములలో జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షముగు దినమున జరుగును. 5. మనుష్య కుమారుని దినము అనగా ఏది? జవాబు: రెండవ రాకడలో సంఘం ఎత్తబడే రోజే మనుష్య కుమారుని దినము. 6. మనుష్య కుమారుని దినమున 2 స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటే ఏమి జరగవచ్చు? జవాబు: 2 స్త్రీలు ఒక తిరగలి విసురుతూ ఉంటే ఒక స్త్రీ కొనిపోబడుతుంది, మరొక స్త్రీ విడిచిపెట్టబడును. 7. యేసును శిష్యులు పైన చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయని అడిగారు? జవాబు: పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగును అన్నారు. అనగా పైన చెప్పిన సూచనలు ఎప్పుడు జరుగుతాయో అప్పుడు రెండవ రాకడ వస్తుంది. రెండవ రాకడలో మొదటి భాగంలో అనగా సంఘము ఎత్తబడును. సంఘము ఎత్తబడినప్పుడు పైన చెప్పబడిన కార్యాలు జరుగును. అనగా 2 స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటే ఒక స్త్రీ కొనిపోబడుతుంది, మరొక స్త్రీ విడవబడుతుంది. సంఘం ఎత్తబడినప్పుడు పరిశుద్ధులు అందరూ మధ్య ఆకాశానికి కొనిపోబడతారు. అక్కడ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు పెండ్లి కుమార్తె అయిన సంఘమునకు మధ్య ఆకాశంలో విందు జరుగును. అక్కడ అందరూ ఒకరితో ఒకరు కోపము, ద్వేషము, అసూయలు లేకుండా ఒకరితో ఒకరు మంచిగా జీవిస్తారు. అక్కడ బహుమతులు కూడా అందజేయబడతాయి. కాబట్టి మనం కూడా ఎత్తబడిన సంఘంలో ఉండాలని ఆశిద్దాం. లోతు భార్య అవిశ్వాసి అయ్యి ఉప్పు స్తంభంగా మారింది. లోతుతో ఆయన భార్య వస్తుంది కానీ తమ గ్రామంలో ఉన్న వాటిని విడిచిపెట్టలేకపోయింది. వెనుతిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయ్యింది. కాబట్టి ఎవరు కూడా అవిశ్వాసిగా ఉండవద్దు, నష్టపోతారు. విశ్వాసులై ఉండండి. పెండ్లి కుమారుడు, ఓరుడు, గొర్రెపిల్ల, ప్రధాన యాజకులు ఇవన్నీ యేసుక్రీస్తే. పెండ్లి కుమార్తె, వధువు, సంఘము, కన్యక, గొర్రెపిల్ల భార్య అంటే పరిశుద్ధులైన వారు అనగా మనమే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన రోజు నుండి 50వ రోజు వరకు పెంతెకోస్తు పండుగ దినమున సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిన దినము నుండి ఉన్నటువంటి పరిశుద్ధులు అందరూ ఎత్తబడే సంఘంలో ఉంటారు. థ్యాంక్ యూ.